మోడీ సర్కార్ సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తూ వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ గారి యొక్క ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా నల్ల బ్యాచ్ల నిరసన కార్యక్రమం అనేది మొన్న 2 రోజుల క్రితం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 6వ తారీఖు సంబంధించిన విషయంలో జీఎం హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సింగరేణి గనులకు సంబంధించిన విషయంలో సింగరేణికే కేటాయించకుండా ప్రైవేటు వాళ్ళకు సంబంధించిన విషయంలో దారాదత్తం చేసే విధంగా ఉంటే భవిష్యత్తు కాలంలో సింగరేణి అటువంటి అంధకారం అయ్యే పరిస్థితి విధంగా ఉంది. కాబట్టి మరి ఎంఎండిఆర్ చట్టం, మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధంగా ఏర్పాటు చేస్తుంది. మరి దాంట్లో ఎంఎండిఆర్లో ఉన్నటువంటి చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తే దాంట్లో 3 రకాలైన షరతులు ఉండే విధంగా ఉన్నాయి. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన విషయంలో సింగరేణికి గనులు కేటాయించేటువంటి అంశం అనేది ఒకటి ఉండే విధంగా ఉంది. దాంతో పాటుగా రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా గనులు కేటాయించే అవకాశం ఉండే విధంగా ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ సర్కారు సింగరేణికి సంబంధించిన విషయంలో కక్ష కట్టే విధంగా ఏర్పాటు చేసి సింగరేణి గనులు సింగరేణికి కేటాయించకుండా ద్వంద్వ వైఖరి అవలంబించే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇలా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ పరిపాలనలో 9.5 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి కేసీఆర్ గారు సింగరేణిని కన్న తెల్లగా కాపాడుకునే విధంగా ఉన్నారు. ఏ రోజైతే దురదృష్టవశాత్తు ఇలా కేసీఆర్ గారి పరిపాలన లేదో ఎమ్మటే మన మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం హైదరాబాద్లోనే గనుల వేలంపాటకు శ్రీకారం చుట్టూ ఉండేది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండించే విధంగా ఏర్పాటు చేస్తుంది. దీనికి సింగరేణి కార్మిక లోకం పెద్ద ఎత్తున పోరాటాలు చేసే విధంగా ఏర్పడైనా సరే సింగరేణి పరిరక్షించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మనుగురు బ్రాంచ్ తరపు నుంచి తెలియజేసే విధంగా ఏర్పాటు చేస్తుంది.